అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. గత 4-5 రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కుంది నది పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకి పెద్ద మొత్తంలో కుందు నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు కూడా నిండుకుండం తలపించినటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్కి వేలాది సంఖ్యలో లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో జలాశయాలు నిండుకుండం తలపించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తుంగభద్ర నదీ తీరంలో ఉన్నాము. ఇక్కడ ప్రవహించేటువంటి నది పరివాహక ప్రాంతం ప్రజలకి ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి లక్ష క్యూసెక్కుల నీటి వరద ప్రవాహం ఎగువ ప్రాంతం తుంగభద్ర నుంచి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 64,801 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో సంబంధించి 86,631 క్యూసెక్కులు ఉంది. ఇది సాయంకాలానికి 1,00,000 క్యూసెక్కులకు చేరేటువంటి అవకాశం ఉందని ముందస్తుగానే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అటు తుంగభద్ర డ్యామ్ హౌస్పేట నుంచి ఇటు కర్నూలు ప్రజలందరికీ కూడా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతాల్లో దండోరా వేయించారు. నది పైనుంచి ఎప్పుడైనా సరే నది ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఉంది. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఆ ప్రాంతాలు వదిలి సుదూర ప్రాంతాలకి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేసి అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. భద్ర డ్యాంకు సంబంధించినటువంటి నీటి మట్టం ఒకసారి మనం పరిశీలించినట్టయితే 1,1625 అడుగులకు చేరుకున్నటువంటి ఉంది. ప్రస్తుతం నీటి నిల్వలు 105.788 టీఎంసీలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీంతో తుంగభద్ర నది పరివాహక ప్రాంతం పైనుంచి ఈ నీళ్లు విడుదల చేయడంతో సుంకేశ్ల డ్యాంకి వరద ప్రవాహం ఒక్కసారిగా పోటెత్తింది. ఇన్ఫ్లో 78,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే అవుట్ఫ్లో 75,096 క్యూసెక్లు ఉన్నాయి. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 0.88 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం నీటి నిల్వలు 291.10 టీఎంసీలుగా ఉన్నాయి. ఈ 18 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. ఈ నీటి ప్రవాహం అంతా కూడా శ్రీశైలం దిగువకు చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీ కెనాల్కి 2,180 క్యూసెక్ల నీటి ప్రవాహం విడుదల చేశారు. అయితే శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి ప్రస్తుతం నీటి నిల్వ చూసినట్లయితే మనం ఇన్ఫ్లో 1,85,448 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 1,78,366 క్యూసెక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు కొనసాగుతున్నట్టు పరిస్థితి. ప్రస్తుతం నీటి నిల్వలు 215 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అటు తుంగభద్ర, సుంకేసుల, శ్రీశైలం జలాశయాలు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం వస్తూ ఉండడంతో దిగువ ప్రాంతాల వాళ్ళకి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది నది పరివాహక ప్రాంతానికి. మరోవైపు కర్నూలు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం 14 నియోజకవర్గాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే డిఫరెంట్ వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఈ వర్షపాతం కనిపిస్తున్నప్పటికీ ఈ పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా అంటే ఆలూరు కావచ్చు, ఆలారి కావచ్చు, పెద్ద హోలగుంద లాంటి ప్రాంతాల్లో కనీసం తేమ కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో ఆ ప్రాంతం ప్రజలు మంచినీటి కూడా కటకడ అనేటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే శ్రీశైల జలాశయానికి పెద్ద సంఖ్యలో నీటి చేరుతుంది. 1,80,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ 3 జలాశయాలు నిండుకుండం తలపిస్తున్నాయి. మరోవైపు లక్షలాది ఎకరాలకు ఉపయోగపడాల్సినటువంటి వరద ప్రవాహం అంతా కూడా సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఎగువ ప్రాంతాల్లో మనకు ఉన్నటువంటి వేదవతి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కనీసం చేపట్టకపోవడంతో ఈ ప్రాంత ప్రజలకి నిల్వ చేసుకునేటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో సముద్ర పాలు అవుతున్నటువంటి నీటిని ఒడిసిపట్టాల్సినటువంటి అవసరం ఉందని స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షానికి అంటే ఈ శ్రీశైల జలాశయం బ్యాక్ వాటర్ కావచ్చు, వెలుగోడు రిజర్వాయర్, బాణచర్ల రిజర్వాయర్తో పాటు పోతిరెడ్డిపాటు హెడ్ లెగేటెడ్ తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ నీటి పంపుల ద్వారా కూడా నీళ్లు పంపింగ్ చేస్తూ ఇక్కడ నుంచి అనంతపురం జిల్లాకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఉదయం కాస్తంత రిలీఫ్ కనిపించినా కూడా రాత్రికి మాత్రం సాయంకాలం 6 గంటలకి
ప్రారంభమైనటువంటి వర్షం దంచుకొట్టేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తున్నాయి. సో గత వారం రోజుల నుంచి పబ్లిక్ అంతా కూడా బయటికి రానటువంటి పరిస్థితి చిత్రగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఉంది. మరోవైపు కొత్తపల్లి మండలంలో సుమారుగా 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా తాజాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులన్నీ కూడా పొర్లినటువంటి పరిస్థితి. సో అక్కడ ఆ గ్రామాల ప్రజలకి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరేటటువంటి పరిస్థితులు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతానికి తరలించేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. అయితే ప్రజలందరికీ ఒకటే ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఆర్టీవీ సూచిస్తుంది. వేడిజల్ చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.